ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి వల్ల ఒక వింత అనుభవం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాబోతుంది. ఎవరి వల్ల మీకు వింత అనుభవం ఎదురు కాబోతుంది, వారు ఎవరు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఫలితాలు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధానికి, అనుబంధానికి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉంటారంటే, కొత్త పరిచయాలు కాగానే పాత స్నేహితులను, బంధువులను వదిలేస్తూ ఉంటారు. కానీ వీరు ఆ రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు కాదు. ఎప్పుడు కూడా అందరినీ తమ సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. ఎంతమంది వీరి యొక్క జీవితంలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అందరినీ ఒక రకమైన ఇంపర్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే బంధువులను విపరీతంగా భావిస్తూ ఉంటారు. బంధువులను కాపాడుకోవడంలో కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. వీరి యొక్క గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇబ్బందులు పడినా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక ఈ యొక్క జీవితంలో ఒక వింత అనుభవాన్ని అయితే మీరు ఎదుర్కొంటారు. ఒక వ్యక్తి వల్ల ఒక వింత అనుభవం మీకు ఎదురు కాబోతుంది. అంటే ఆ యొక్క లైఫ్లో ఇది వరకు చూడనటువంటి ఒక అనుభవాన్ని ఈ రోజు ఒక వ్యక్తి వల్ల మీరు చూడబోతున్నారు. అంటే ఎవరికైనా సహాయం చేసి గొప్ప అనుభూతిని పొందుకోకపోవడం కావచ్చు, లేదా ఏదైనా నూతన కార్యక్రమంలో పాల్గొని ఒక గొప్ప అనుభవాన్ని పొందుకోకపోవడం కావచ్చు. అంటే ఇది వరకు మీ యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా జరగని ఈ రోజు జరుగుతుంది. దాని కారణంగా ఒక వ్యక్తి మీ యొక్క సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఒక వింత అనుభవాన్ని నీకు చూపించబోతున్నారు. ఇక ఈ రోజున మీ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేరని చెప్పుకోవాలి. అంటే కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, మనం జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అటువంటి ఒక సంఘటన మీ లైఫ్లో ఈ రోజు జరగబోతుంది. ఒక వింత అనుభవాన్ని అయితే మీరు ఎదుర్కొంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక మిమ్మల్ని మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే మిథున రాశి వారు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, గుట్టిగా ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు. అంటే మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వ్యక్తుల యొక్క మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుంది. ఇక కళలు కూడా అనుకోలేదు అటువంటి సమస్య మీ ముందుకు రాబోతుంది. అంటే ఊహించని విధంగా పోలీసుల వాగ్వాదం జరగడం కావచ్చు,
పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం కావచ్చు, లేదా ఏదైనా మీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం కావచ్చు. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. కొంతమంది మిథున రాశి వ్యక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి పొందుకుంటారు. అక్కడ కొంత వ్యక్తితో పరిచయం మీకు ఏర్పడుతుంది. అంటే మీ యొక్క లైఫ్లో ఈరోజు వచ్చేటువంటి ఒక కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఒక రకమైన స్నేహ బంధం ఏర్పడుతుంది. దీర్ఘకాలంతో పాటు ఆ బంధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితులతో వర్గంతో సమయాన్ని గడిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోకుండా మీరు ఎన్నో రకాల ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొనడానికి కారణం నరదిష్టి ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల వీరికి మేలు కలుగుతుంది. నిత్యం శని భగవాను ఆరాధించడం, అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలను, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీకు దూరం చేస్తుంది. అలాగే ప్రతి అమావాస్యకు రోజు పేదలకు అన్నదానం, అంటే మీకు వీలైనంత మీ శక్తి మేరకు దాన ధర్మాలను పేదలకు, అనాథలకు, అభాగ్యులకు చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక ఇద్దరికి చాలా ఎంతమందికి వీలైనంత అంతమందికి మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. ఈ విధంగా పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఇక మిథున రాశి వ్యక్తులు నిందించకూడదు. చాలా మంచి కష్టాలు, బాధలు అయినప్పటికీ శని భగవాను నిందిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా సమస్యలు పెరుగుతాయి. తప్పు తరువు కాబట్టి శని భగవాను ఆరాధించండి. శని భగవాను యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. శని భగవానుడికి మీ యొక్క ఆగ్రహానికి పొందుకోకూడదు. దీని పట్ల మీరు జాగ్రత్త వహించాలి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను మీరు దానం అనేది చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారవేత్తలు అలాగే ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మరెన్నో శుభ ఫలితాలను చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్త మీకు చాలా అవసరం. మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.